ఫైనల్లీ అయితే అభిషేకం స్టార్ట్ చేస్తున్నారు. మొదటిగా కావాల్సినవన్నీ మేమైతే స్వామివారికి పండ్లు, స్వామివారికి కావాల్సినవి వస్త్రాలు అన్నీ అయితే స్వామివారికి ఇచ్చేసాము. ఇక్కడైతే అభిషేకం స్టార్ట్ చేసేసారు. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. చూడండి, స్వామివారికి అయితే అభిషేకం స్టార్ట్ అయిపోయింది. అరటి పండ్లు, చక్కెర, నెయ్యి, తేనె, ఇంకా కావాల్సినవి పండ్లు అన్నీ అయితే స్వామివారికి ఇచ్చేస్తున్నాం. చూడండి, అరటి పండ్లు అయితే పెట్టేసి నెయ్యితోనే స్వామివారికి అభిషేకం చేస్తున్నారు. ఇప్పుడైతే తేనె వేస్తున్నాను స్వామివారికి. చేయకుండా చూడండి, వచ్చి చెన్నకేశ్వర స్వామి చాలా శక్తివంతుడు. మీరు ఇక్కడికి వచ్చి ఏదైనా అనుకున్నారంటే అలానే జరిగిపోతాయి డెఫినెట్గా. మీరు ఎవరైనా రావాలి అనుకుంటుంటే అడ్రస్ తెలియకపోకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేనైతే అడ్రస్ చెప్తాను మీకు డెఫినెట్గా. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ టెంపుల్ మొత్తము. ఇప్పుడైతే కొబ్బరికాయలతో అభిషేకం చేస్తున్నారు. అండ్ ప్యారలల్గా ఒక సైడ్ అయితే పంచామృతానికి రెడీ చేస్తున్నారు. చూడండి, ఇప్పుడైతే స్వామివారికి గంధంతో అభిషేకం చేస్తున్నారు. అక్కడ స్వామి వీడియో తీస్తే అరుస్తారనేసి కొంచెం తెలియకుండా వీడియో తీస్తున్నాను. అందుకే కొంచెం క్లారిటీగా కనిపిస్తలేదు. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. చూడండి, ఇక్కడైతే పంచామృతానికి కావాల్సినవన్నీ ఇచ్చేసాము. వాళ్ళైతే రెడీ చేస్తున్నారు ఇక్కడ. అండ్ స్వామివారికి అభిషేకం అయిపోయింది. ఇప్పుడైతే వస్త్రాలు స్వామివారికి పంచె రెడీ చేస్తున్నారు. ఈ ఆంటీ అయితే అన్నీ బాగా తెలుసు ఆమెకి. సో ఆమె అనమాట మోస్ట్లీ అక్కడ స్వామివారికి ఏమేం కావాలి ఏంటి అన్నీ అందిస్తూ ఉంటుంది. అండ్ పంచె అయితే ఇలాగ రెడీ చేస్తున్నారు, చూసేయండి. పంచె అయితే రెడీ చేసేసి స్వామికి అయితే ఇచ్చేసింది. స్వామివారిని అయితే చక్కగా రెడీ చేసి పూలహారం వేసి స్వామివారిని అయితే చక్కగా రెడీ చేసేసారు. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, కొంచెం జూమ్ చేసి. హరి గోవింద గోకుల నందన గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదలాక్ష గోవింద కామిత మనద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద పద్మావతి ప్రియ అండ్ గోవిందనామాలు అవగానే మేమైతే
ప్రసాదాలు తీసుకొని వచ్చామో అవన్నీ అయితే స్వామివారికి సమర్పిస్తున్నారు ఇప్పుడు. మేమేమేం ప్రసాదాలు చేసాము అంటే పులిహోర, పంచామృతము, గుగ్గిళ్ళు అండ్ పొంగల్ ఇవైతే చేసాము. స్వామివారికి సమర్పించి హారతి అయితే ఇచ్చేశారు. సో అందరైతే హారతి తీసేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఫైనల్లీ హారతి అయితే తీసుకునేసి ప్రసాదాలు అయితే తీసుకుని వచ్చి బయట పెట్టేసి స్వామివారికి దర్శించిన తర్వాత అందరికైతే పంచిపెట్టేసాం. ఇది ఫ్రెండ్స్ వీడియో, అభిషేకం వీడియో. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. బాయ్.